హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, తెలంగాణ టెట్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అంటే బిట్స్ ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో మనము 5 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక పార్ట్కు ఒక 20 ప్రశ్నల చొప్పున మొత్తం అయితే 100 ప్రశ్నలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 6కి అయితే స్వాగతం సుస్వాగతం అందరికీ. ఓకే, మరి ఇక్కడ ఈరోజు డైరెక్ట్గా ప్రశ్నల్లోకే వెళ్ళిపోదాం. సోది లేదు, సుత్తి లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం భవనం అందాక ఈ భూగోళమునకు అగ్గిపెట్టదని నినదించినది ఎవరు అని అన్నాడు. ఆప్షన్ ఏ దాశరథి రంగాచార్య, ఆప్షన్ బి దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ సి అంటే 3 డాక్టరు పాకాల యశోదారెడ్డి, ఒట్టికోట అల్వారు స్వామి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. నా గీతావళి ఎంత దూరము అంటే ఎందాక ప్రయాణం బవును అందాక ఈ భూగోళమునకు అగ్గిపెట్టదును అని నినదించినటువంటి కవి వచ్చేసేసి దాశరథి కృష్ణమాచార్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాశరథి కృష్ణమాచార్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. తర్వాత దాశరథి కృష్ణమాచార్యకు ఏ విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది? ఇది ఒకసారి టెట్లో వచ్చింది. దాశరథి కృష్ణమాచార్యకి ఏ విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది? ఒకటే గుర్తుపెట్టుకోండి, కళాప్రపూర్ణ అని అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయము. కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదునిచ్చి సత్కరించేది ఏంటని అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయము. అంటే మిగతా విశ్వవిద్యాలయాలు అనేటువంటివి గౌరవ డాక్టరేట్లు ఏ విధంగానైతే ఇస్తాయో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏం చేస్తుందని అంటే కళాప్రపూర్ణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించింది ఎవరు అని అన్నాడు. మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించింది ఎవరు అని అన్నాడు. ఆప్షన్ 1 దాశరథి, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్య, ఆప్షన్ 3 ఒట్టికోట అల్వారు స్వామి, ఆప్షన్ 4 కాళోజీ. మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించింది ఎవరు అని అంటే మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నినదించింది ఆప్షన్ 1 దాశరథి రంగాచార్య, ఒట్టికోట, కాళోజీ. ఇక్కడ మరి దాశరథి ఇచ్చిండు, దాశరథి రంగాచార్య ఇచ్చిండు. సార్ దాశరథి అని అంటే ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్యను మాత్రమే దాశరథి దాశరథి అని అంటాము. దాశరథి కృష్ణమాచార్యను మాత్రమే దాశరథి అని అంటాము. దాశరథి రంగాచార్యను దాశరథి అనం. కానీ వానమామలై వరదాచార్యులు అనేటువంటి ఆయన ఏం చేసిండనంటే వానమామలై వరదాచార్యులు దాశరథి కృష్ణమాచార్యనేమో పద్య దాశరథి అని పేర్కొన్నాడు. పద్య దాశరథి. దాశరథి రంగాచార్యనేమో ఏమన్నాడు అనంటే గద్య దాశరథి అని పేర్కొన్నాడు. దాశరథి రంగాచార్యనేమో గద్య దాశరథి అని, దాశరథి కృష్ణమాచార్యనేమో పద్య దాశరథి అని పేర్కొనడము జరిగింది. ఓకే, ఇక్కడ మా నిజామురాజు జన్మ జన్మాల బూజు అని అన్నది ఎవరు అని అంటే ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి రంగాచార్య అనలేదు. ఈయన ఎక్కువగా గద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసిండు, ఈయనేమో పద్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిండు. మరి ఇక దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్యనేమో పద్య కవి, ఎక్కువ పద్యాలు అదేవిధంగా పద్య రచనలు, కావ్య రచనలు ఎక్కువగా చేసేటువంటి వాడు. దాశరథి రంగాచార్యనేమో నవలలు, కథానికలు అవి దాశరథి రంగాచార్య చేసేవారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి దాశరథి కృష్ణమాచార్య. డాక్టర్ పాకాల యశోదారెడ్డి పరిశోధనాంశము. డాక్టరు పాకాల యశోదారెడ్డి పరిశోధనాంశము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసేసి కవి సమయములు,
తెలుగులో హరివంశాలు, పోతన, ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనేటువంటిది ఉన్నది. కవి సమయములు అని ఉన్నది. కవి సమయములు ఆయనది కాదు, ఇరువెంటి కృష్ణమూర్తిది. తెలుగులో హరివంశాలు పాకాల యశోదారెడ్డి. పోతన కాదు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు ఇది ఎవరి పిహెచ్డి అంశము అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి. ఈయన ఎక్కడ చేసిండు పిహెచ్డి? ఉస్మానియా యూనివర్సిటీలోనే చేసిండు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక్కడ పాకాల యశోదారెడ్డి యొక్క పిహెచ్డి ఏందనంటే డాక్టర్ పాకాల యశోదారెడ్డి యొక్క పిహెచ్డి తెలుగులో హరివంశాలు. ఈమె కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేయడం జరిగింది. తెలంగాణ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి కవులందరూ ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేయడం జరిగింది. దాన్ని మీరు గమనించాలి. ఓకేనా? రైట్. మరి ఇంతకుముందు కవి సమయాలు అనేటువంటిది ఎవరి పిహెచ్డి? ఇరువెంటి కృష్ణమూర్తిది. ఒకసారి ఏం చేస్తామని అంటే అందరు కవుల యొక్క పిహెచ్డీలు అందరూ ఒక దగ్గర రాసుకుంటే అలకెలో బిట్ వస్తుంది. అందరు కవుల యొక్క స్వీయ చరిత్రలు ఒక దగ్గర రాసుకుంటే అలకెలో బిట్టు. అంటే ఇట్లా స్వీయ చరిత్రలు, పత్రికలు, పిహెచ్డీలు మనం ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి, రాసుకుంటే దాంట్లోకి ఒక ప్రశ్నలు అయితే రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ 3 పిహెచ్డీలు వచ్చేసినాయి. పోతన టెక్స్ట్ బుక్ లో లేనటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని పక్కన పెట్టిండ్రు. పోతన మీద వేరే వాళ్ళు పిహెచ్డీ చేసే ఉంటారు, కానీ ఇక్కడ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్య ఏ రచనకు గాను ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసేసి కవితా పుష్పకము, తిమిరంతో సమరము, అమృతాభిషేకము, పునర్నవము. ఇక్కడ కవితా పుష్పకానికి ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడము జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ కన్ఫ్యూజ్ కాకుండా తిక్కా అని గుర్తుపెట్టుకోండి. తిక్కా అంటే తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ, అక్క అని గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కవితా పుష్పకానికి వచ్చింది. మరి ఇక్కడ ఈ అక్క అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏమో కవితా పుష్పకానికి వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏమో తిమిరంతో సమరానికి రావడము జరిగింది. దాన్ని మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే దాశరథి యొక్క ఏ రచనకు ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం, దాశరథి యొక్క ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందని అంటే ఇది మనము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. ఓకే. దాశరథి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం? నెక్స్ట్ బిట్టే. ఆల్రెడీ ఇక్కడనే చెప్పినాను కాబట్టి తిమిరంతో సమరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాకాల యశోదారెడ్డి రేడియో ధారావాహిక కార్యక్రమము. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, అదేవిధంగా ధర్మశాల. మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, ధర్మశాల. ఇక్కడ రేడియో ధారావాహిక కార్యక్రమం ఒకటి మా ఊరి ముచ్చట్లు అనేటువంటిది కథానిక సంపుటి కాబట్టి ఇది కాదు. మహాలక్ష్మి ముచ్చట్లు తర్వాత హెచ్చమ్మ కథలు, ధర్మశాల. ఈ మా ఊరి ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, ధర్మశాల ఈ 3 ఏమైతే ఏంటంటే కథానికలకు సంబంధించినవి. ఇది మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటిది. మా ఊరి ముచ్చట్లు ఏంటి సార్ అంటే తెలంగాణ మాండలికంలో రాయబడినటువంటి కథానికలన్నింటినీ కలిపి ఒక సంపుటంగా వేయడం జరిగింది. అది మా ఊరి ముచ్చట్లు. ఈ ధర్మశాల, హెచ్చమ్మ కథలు కూడా అవే కథలే. ఇది మహాలక్ష్మి ముచ్చట్లు అంటే రేడియోలో ఒక సీరియల్ లాగా రావడము జరిగింది. తర్వాత 106వ ప్రశ్న. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను దంపి అగ్నిలో తుంచినావు, తీగలను తెంపి అగ్నిలో తుంచినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ కోటి రతనాల వీణా. ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ ఆప్షన్స్ ఒట్టికోట, కాళోజీ, దాశరథి, కంచర్ల గోపన్న.
అంటే ఆన్సర్ వచ్చేసి దాశరథి. తర్వాత పాకాల యశోదారెడ్డికి సంబంధించి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి గ్రంథం ఏంటిది అని అంటే మా ఊరి ముచ్చట్లు ఆప్షన్ 1, ఆప్షన్ 2 యశోదారెడ్డి కొత్త కథలు, ఆప్షన్ 3 యశోదారెడ్డి ఉత్తమ కథలు, ఆప్షన్ 4 మహాలక్ష్మి ముచ్చట్లు. ఆన్సర్ వచ్చేసేసి యశోదారెడ్డి ఉత్తమ కథలు. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఎన్బిటి వాళ్ళు ప్రచురించడము జరిగింది. తర్వాత దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రిక సంపాదకులు ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్, డాక్టర్ పాకాల యశోదారెడ్డి, కృష్ణస్వామి ముదిరాజ్, ఎంబి గౌతమ్. మరి ఇక్కడ దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక సంపాదకులకి ఎక్కడొచ్చింది ఈ పత్రికకు సంబంధించి అని అంటే మనకు భాగ్యోదయం అనేటువంటి ఒక లెసన్ ఉంది. ఈ భాగ్యోదయం అనేటువంటి లెసన్ కు సంబంధించి ఇక్కడ వచ్చింది. ఓకే, మరి దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక సంపాదకుడు ఎవరనంటే ఆన్సర్ వచ్చేసేసి నెంబర్ 3 కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్. తర్వాత ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పే ప్రక్రియ ఏమిటి అని అంటే ఆప్షన్ 1 వచన కవిత, ఆప్షన్ 2 మినీ కవిత, ఆప్షన్ 3 పీఠిక, ఆప్షన్ 4 సంపాదకీయము. ఇక్కడ వచ్చేసేసి ఆన్సర్ వచ్చేసేసి మినీ కవిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతోటి, వ్యంగ్యంగా, చురుకలతోటి, పంచులతోటి తక్కువ పంక్తుల్లో చెప్పేటువంటి కవితా ప్రక్రియ ఏంటిదనంటే మినీ కవిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సిటీ లైఫ్ పేరుతో ఏ పత్రిక అలిశెట్టి ప్రభాకర్ కవితలో అచ్చయ్యాయి? అలిశెట్టి ప్రభాకర్ కవితలు అచ్చయ్యాయి. మరి సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి ఏ పత్రిక 6 ఏళ్ల పాటు, సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి 6 ఏళ్ల పాటు ఒక పత్రిక నగర గీతం అనేటువంటి పేరుతోటి, అంటే నగరానికి సంబంధించినటువంటిది అదే సిటీ లైఫ్, నగర జీవితం. నగర జీవితం అనేటువంటి పేరుతోటి 6 ఏళ్ల పాటు ఒక పత్రిక అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవితలను ముద్రించడం జరిగింది. ఆ పత్రిక ఏంటిది అని అంటే 4 పత్రికలు ఇచ్చిండు. ఈనాడు, ఆంధ్ర సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి. ఇక్కడ వచ్చేసేసి ఆంధ్రజ్యోతి. సార్ మరి ఆంధ్ర సచిత్ర వారపత్రికకు అలిశెట్టి ప్రభాకర్కి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఉన్నది. ఉన్నది. మరి ఆయన మొట్టమొదటి కవిత ఆంధ్ర సచిత్ర వారపత్రికలోనే ప్రచురింపబడింది. ఆయన యొక్క మొట్టమొదటి కవిత ఆంధ్ర సచిత్ర వారపత్రికలోనే ప్రచురింపబడింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రచయిత ఎవరు? మరి భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్ర రచయిత ఆప్షన్ 1 కృష్ణస్వామి ముదిరాజ్, ఆప్షన్ 2 ఎంబి గౌతమ్, ఆప్షన్ 3 అలిశెట్టి ప్రభాకర్, ఆప్షన్ 4 డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాసింది ఎవరు అని అంటే ఎంబి గౌతమ్. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రలో భాగంగా ఆ జీవిత చరిత్రలో భాగ్యోదయం అనేటువంటి పేరుతో వ్యాసం రాసింది కృష్ణస్వామి ముదిరాజ్. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. భాగ్యరెడ్డి వర్మ ఎవరు అని అంటే మాదరి బాగయ్య. ఈ మాదరి బాగయ్య యొక్క కొడుకు ఎంబి గౌతమ్, మాదరి భాగ్య గౌతమ్. ఈ ఎంబి గౌతమ్ అనేటువంటి ఆయన ఏం చేసినానంటే తన తండ్రి గారి యొక్క జీవిత చరిత్ర రాయాలని అనుకున్నటువంటి సందర్భంలో తన తండ్రి గారి యొక్క ఫ్రెండ్స్, బంధువులు వాళ్ళందరికి సంబంధించి అంటే అందరి దగ్గరకు పోయి మా నాయన గురించి ఒక వ్యాసం రాయమని కోరుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి ఆయన భాగ్యరెడ్డి వర్మ గురించి భాగ్యోదయం అనేటువంటి పేరుతో ఒక వ్యాసం రాసిండు. ఆ భాగ్యోదయం అనేటువంటి వ్యాసాన్ని మనం ప్రస్తుతం టెక్స్ట్ బుక్ లో చెప్పడం జరిగింది. ఓకే, అర్థమైందా? అంటే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాసింది ఎవరు అని అంటే ఎంబి గౌతమ్. భాగ్యోదయం అనేటువంటి పేరుతో వ్యాసాన్ని రాసింది ఎవరు అని అంటే కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్ యొక్క పత్రిక ఏంటిదనంటే దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక. ఓకేనా, రైట్. తర్వాత హైదరాబాద్ కి 30 సాల సియాసి జిహాద్ అనేటువంటి గ్రంథాన్ని కృష్ణస్వామి ముదిరాజు దేనిపై రాశాడు? ఆప్షన్ 1 రైతాంగ సాయుధ పోరాటం, ఆప్షన్ 2 హైదరాబాదు రాజకీయోద్యమాలు, ఆప్షన్ 3 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, ఆప్షన్ 4 భారత రచయితల సంఘము.
ఇక్కడ హైదరాబాద్ రాజకీయ ఉద్యమాలపైన రాసిండు. హైదరాబాద్ కి 30 సాల సియాసీ జదోజహద్ అంటే 30 సంవత్సరాల యొక్క రాజకీయ ఉద్యమం గురించి, స్వాతంత్రోద్యమం గురించి, హైదరాబాద్ స్వాతంత్రోద్యమం, విమోచనోద్యమం గురించినటువంటి రచన ఇది. కృష్ణస్వామి ముదిరాజ్ రాసినటువంటి రచన. తర్వాత ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగాలు అనే అంశంపై పిహెచ్డి చేసింది ఎవరు? ఆప్షన్ 1 కృష్ణస్వామి ముదిరాజ్, పాకాల యశోదారెడ్డి, సి నారాయణరెడ్డి, గూడూరి సీతారాం. ఇక్కడ వచ్చేసేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి ఇంతకుముందే చెప్పడం జరిగింది. పాకాల యశోదారెడ్డి పిహెచ్డి ఏంటంటే తెలుగులో హరివంశాలు. కృష్ణస్వామి ముదిరాజ్ పిహెచ్డి లేదు. గూడూరి సీతారాం పిహెచ్డి లేదు. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేటువంటి ప్రక్రియ అని అన్నాడు. కానీ ఇక్కడ ఆప్షన్స్ వేరే వచ్చినాయి. ఒక అంటే ఇక్కడ రైట్, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేటువంటి ప్రక్రియను కలిగిన పాఠ్యాంశాన్ని వ్రాసినది ఎవరు? ప్రక్రియను కలిగిన పాఠ్యాంశాన్ని రాసినది ఎవరు? ఈ ప్రక్రియ పీఠిక. ఈ ప్రక్రియ ఏంటిది? పీఠిక. ఈ పీఠిక అనేటువంటి ప్రక్రియ కలిగినటువంటి పాఠ్యాంశం పేరు భూమిక. ఈ భూమిక అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అని అంటే గూడూరి సీతారాం. రైట్. తర్వాత గజల్లో పల్లవి చరణాలను ఏమంటారు? ఇప్పుడు గజల్ అనంటే 5 షేర్లు కలిగి ఉంటుంది. వినాలి, మంచిగా వినాలి. 5 షేర్లు. షేర్ అంటే 2 లైన్లు. ఇదొక షేరు, ఇదొక షేరు, ఇదొక షేరు, ఇదొక షేరు, ఇదొక షేరు. ఇందులో పల్లవిని ఏమంటామని అంటే మత్లా అని అంటాం. మత్లా పల్లవి. చివరి చరణాన్ని ఏమంటాము అని అంటే మక్తా అని అంటాం. మత్లా అంటేనేమో ఆకాశము పైన ఉండేది, మక్తా అంటేనేమో భూమి, జాగీర్. ఓకే, ఇక్కడ పల్లవినేమో మత్లా అని అంటాము, చరణాన్నేమో మక్తా అని అంటాం. ఒక్కొక్క షేరు 2 పాదాలను కలిగి ఉంటుంది. మిస్రాయే ఊలా, మిస్రాయే సాని. మిస్రాయే ఊలా, మిస్రాయే సాని. ఇక్కడ మరి ప్రతి పల్లవి యొక్క అంటే ఇప్పుడు ప్రతి చరణం యొక్క చివరి అక్షరాలు అంత్యప్రాసను కలిగి ఉంటాయి. దాన్ని కాఫియా అని అంటాం. దానికి ముందున్నటువంటి అక్షరాలు కూడా అంత్యప్రాసన కలిగి ఉంటాయి. దాన్ని ఏమంటామనంటే రదీఫ్ కాఫియా అని అంటాం. దానికి ముందున్నటువంటి అక్షరాలు కూడా మరి అంత్యప్రాసన కలిగి ఉంటే దాన్ని రదీఫ్ కాఫియా అని అంటాం. మరి ఇక్కడ గజల్ యొక్క చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దాన్ని ఏమంటామనంటే తకల్లుస్ అని అంటాం. తకల్లుస్. గజల్లో కవినామ ముద్రను ఏమంటామనంటే తకల్లుస్ అని అంటాం. మరి గజల్ ప్రక్రియకు ప్రాణం పోసింది ఎవరు అనంటే దాశరథి. గజల్ ప్రక్రియకు పురుడు పోసింది ఎవరు అనంటే దాశరథి. ఇది డైరెక్ట్ బిట్టు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. గజల్లో పల్లవి చరణాలను ఏమంటామనంటే మత్లా, మక్తా. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు? పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, అదేవిధంగా 1 మరియు 2 అని అన్నాడు. అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేయలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా కూడా పనిచేయలేదు, అధ్యక్షులుగా కూడా పనిచేయలేదు. ఆయన అధ్యక్షులుగా పనిచేసింది ఎక్కడ అని అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటి పేరు లేదు. సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయము.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు లేదు. సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయము. సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఉపకులపతి ఎవరు అనంటే ఆచార్య వెల్దండ నిత్యానందరావు. ఆచార్య వెల్దండ నిత్యానందరావు. వెల్దండ నిత్యానందరావు గారు ఏ అంశం మీద పిహెచ్డి చేసిండనంటే తెలుగు సాహిత్యంలో పేరడి అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు. అదేవిధంగా తెలుగులో పరిశోధన అనేటువంటి పేరుతోటి భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు అంశం మీద ఏమేం పిహెచ్డీలు అయిపోయినాయి, ఎట్లా పిహెచ్డి చేయాలనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాసిండు. ఎవరు అనంటే ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు. ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు. మరి ఇప్పుడు ప్రస్తుతము సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పనిచేశారు. తర్వాత అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని కూడా ఉపకులపతి అని అంటే వైస్ ఛాన్సలర్ గా పనిచేసిండు. ప్రజెంట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఎవరు అని అంటే డాక్టర్ గంటా చక్రపాణి, ప్రొఫెసర్ గంటా చక్రపాణి. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం చేయలేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2. రైట్. ఈ కింది వాణిలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసింది ఎవరు అని అన్నాడు. ఆప్షన్ 1 ఆదిరాజు వీరభద్రరాజు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, గూడూరి సీతారాము, కృష్ణస్వామి ముదిరాజ్. ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలంగాణ రచయితల సంఘంకు సంబంధం లేదు. ఆదిరాజు వీరభద్రరావు ఈయన కురుబుద్ధుడు, తెలంగాణ భీష్మరుడు అని అంటారు. ఇక్కడ కృష్ణస్వామి ముదిరాజు లేదు. కానీ ఇక్కడ తెలంగాణ రచయితల సంఘానికి మరి కార్యదర్శిగా పనిచేసింది ఎవరు అనంటే గూడూరు సీతారాం. అసలు తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించింది ఎవరు అనంటే దాశరథి స్థాపించిండు. శ్రీనాథుడు గౌడ డిండిమ పట్టును ఎవరి ఆస్థానంలో ఓడించాడు? ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలో ఓడించిండు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు, ప్రౌఢదేవరాయలు, అలిరామరాయలు, వేమారెడ్డి అని అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ప్రౌఢదేవరాయలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్స్ రాజరాజ నరేంద్రుడు, ప్రౌఢదేవరాయలు, మన్మసిద్ధి, పెదకోమటి, వేమారెడ్డి. మీరు ఆప్షన్స్ ఆ కమెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఓకే, రాజరాజ నరేంద్రుడు, ప్రౌఢదేవరాయలు, మన్మసిద్ధి, పెదకోమటి, వేమారెడ్డి. ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కాదండి. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి నన్నయ్య. ప్రౌఢదేవరాయలు కాదు. మన్మసిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన. పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసింది శ్రీనాథుడు. ఎర్రననేమో ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రన. పోతన ఎవరి దగ్గర ఊడిగం చేయలేదు. ఎవరి ఆస్థానంలో కవి కాడు పోతన. రైట్. పల్నాడి వీర చరిత్ర, నందనందన చరిత్ర అనేటువంటి రచనలు ఎవరివి అని అంటే శ్రీనాథునివి. రైట్. ఈ శ్రీనాథునికి సంబంధించి ఒక కోడ్ ఉంది. మషా పస్రు పహన క్రీదా. మషా పస్రు పహన క్రీదా అని అన్నా. మరి మషా పస్రు పహన క్రీదా అని అన్నటువంటి సందర్భంలో జాగ్రత్త అయినాలే. మరుత్తరాజ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నిషధము, పల్నాటి వీర చరిత్రము, హరవిలాసము, నందనందన విజయము, క్రీడాభిరామము, ధనుంజయ విజయం. ఓకే, మరి ఇక్కడ ఇవి శ్రీనాథుని యొక్క రచనలు. ఇక్కడ పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర అనేటువంటి రచనలు ఎవరివి అని అంటే శ్రీనాథునివి. తర్వాత జీవన భాష్యం అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది? జీవన భాష్యం అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది అని అంటే గజలు, హైకు, నాని, మినీ కవిత. ఆన్సర్ వచ్చేసి గజల్. తెలుగు నవలలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ 3 బుక్రాల రామిరెడ్డి, ఆప్షన్ 4 ఒట్టికోట అల్వారు స్వామి. పాత్రోచిత యాసను అని అంటే పాత్రకు తగ్గట్టు యాస. ఇప్పుడు ఏ పాత్ర వస్తే ఆ పాత్ర. తెలంగాణ పాత్ర వచ్చింది అనుకోండి తెలంగాణ యాస.
ఆంధ్ర పాత్ర వచ్చింది అనుకోండి ఆంధ్ర యాస, రాయలసీమ పాత్ర వచ్చింది అనుకోండి రాయలసీమ యాస. అంటే పాత్రకు తగ్గట్టుగా యాసను ప్రవేశపెట్టి నవలల్లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనంటే దాశరథి రంగాచార్యులు. తర్వాత తెలంగాణ మాండలికంలో రాయబడినటువంటి తొలి నవల ఆప్షన్ 1 ప్రజల మనిషి, ఆప్షన్ 2 గంగు, ఆప్షన్ 3 మోదుగు పూలు, ఆప్షన్ 4 చిల్లర దేవుళ్ళు. ఆప్షన్ 4 చిల్లర దేవుళ్ళు. ఆన్సర్ వచ్చేసేసి చిల్లర దేవుళ్ళు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిల్లర దేవుళ్ళు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిల్లర దేవుళ్ళు నవలకు పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ 1 మాడపాడి హనుమంతరావు, ఆప్షన్ 2 నార్లా చిరంజీవి, ఆప్షన్ 3 మధుసూదన్ రావు, ఆప్షన్ 4 దాశరథి రంగాచార్య. ఆన్సర్ వచ్చేసేసి నార్లా చిరంజీవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఆప్షన్ 1 భారతం, ఆప్షన్ 2 యయాతి చరిత్ర, ఆప్షన్ 3 యయాతి కథ, ఆప్షన్ 4 రామాయణం. ఇక్కడ తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏంటంటే యయాతి చరిత్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యయాతి చరిత్రను రాసింది ఎవరు? పొన్నిగంటి తెలంగాణ. ఈ యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేసినాడు? ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అనుచరుడైనటువంటి అమీన్ ఖాన్ కు. ఎవరి యొక్క కథ ఇది? యయాతి మహారాజు శర్మిష్ఠల కళ్యాణ ఘట్టానికి సంబంధించి, అదేవిధంగా దేవయాని, వృషపర్వుడు, శుక్రుడు, జాబాలి, ఘూర్ణిక అనేటువంటి పాత్రలు కలిగినటువంటి రచన అచ్చతెనుగు. మరి ఇది చెలిమి అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి. ఓకే, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు అనంటే సంగం లక్ష్మీబాయి. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునేటువంటి సలేంద్ర కవిత ఏంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ 1 కోరసు, చావు గీతం, వేడిగాలి, దళిత మేనిఫెస్టో. ఆన్సర్ వచ్చేసి దళిత మేనిఫెస్టో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించింది ఎవరు అని అంటే ఆప్షన్ 1 సలేంద్ర లక్ష్మీనారాయణ, మామిళ్ళ రామాగౌడు, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి, దాశరథి రంగాచార్య. ఆన్సర్ వచ్చేసేసి ఇరువెంటి కృష్ణమూర్తి. తీయని పలకరింపు కథానిక ఏ సంపుటిలోనిది? ఆప్షన్ 1 తులసీ దళాలు, ఆప్షన్ 2 రాజహంస, ఆప్షన్ 3 స్వర్ణ కమలాలు, ఆప్షన్ 4 జైలు లోపల. తులసీ దళాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ కింది వాడిలో మామిళ్ళ రామాగౌడు బిరుదు. ఆప్షన్ 1 సుకవి సుధాకర, ఆప్షన్ 2 మధుర కవి, ఆప్షన్ 3 కవి కోకిల, ఆప్షన్ 4 పైవన్నియు. ఆన్సర్ వచ్చేసేసి ఈయన యొక్క రచనలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మామిళ్ళ రామాగౌడి యొక్క రచనలు అదేవిధంగా బిరుదులు. మసుక మా అంటే మధుర కవి, సు అంటే సుకవి సుధాకర, కా అంటే కవి కోకిల. ఈయన యొక్క రచనలు కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నరక గౌషక కోడ్. నా అంటే నరసింహ శతకము, రా అంటే రసతరంగిణి, ఖా అంటే కవి గౌడప్ప శతకము, గౌ అంటే గౌడ ప్రబోధము, షే అంటే శబరిమాతా శతకం, ఖా అంటే కవితా సుధాలహరి. నరసింహ శతకము, రసతరంగిణి, కవి గౌడప్ప శతకము, గౌడ ప్రబోధము, శబరిమాత శతకము, కవితా సుధాలహరి అనేటువంటివి మామిళ్ళ గౌడి యొక్క రచనలు. మసుక అనేటువంటివి ఏమో బిరుదులు. సలేంద్ర లక్ష్మీనారాయణ ఏ శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలను పరిచయం చేశాడు? ఆప్షన్ 1 శవనీయము, ఆప్షన్ 2 పఠనీయము, ఆప్షన్ 3 వాగ్భూషణము, ఆప్షన్ 4 వెలుగుబాటలు. ఆన్సర్ వచ్చేసేసి పఠనీయం అనేటువంటి శీర్షికతోటి ఉత్తమ గ్రంథాలను పరిచయము చేయడము జరిగిందండి. ఓకే, ఈ రోజైతే మనం దాదాపుగా ఒక 30 పైన అయితే బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడము జరిగింది. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఊకడుగుతురే సార్ ఆల్రెడీ మేము చేసినాం కానంటే ఎవరన్నా ఉంటారు, ఎవరన్నా చేసిన వాళ్ళ గురించి కాదు కానీ చేయని వాళ్ళ గురించి. ఓకే రైట్, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.